బ్రాహ్మణులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కె బుచ్చిరాం ప్రసాద్ తెలిపారు. గురువారం గొల్లపూడిలోని బ్రాహ్మణ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్పొరేషన్ చైర్మన్ బ్రాహ్మణులకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. 2014లో సీఎం చంద్రబాబు నాయుడు బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేశారని, గడిచిన 12 ఏళ్లలో కార్పొరేషన్ ద్వారా బ్రాహ్మణులకు గణనీయమైన సేవలు అందాయన్నారు. 2014లో 25 కోట్ల బడ్జెట్తో బ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీ కూడా ఏర్పాటు చేశారని తెలిపారు. ఆ సొసైటీ ప్రస్తుతం 77 కోట్ల రుణాలు, 129 కోట్ల డిపాజిట్లతో అభివృద్ధి పదంలో ఉందన్నారు. 17 శాఖల్లో 275 కోట్ల టర్నోవర్లో విజయవంతంగా సాగుతుందన్నారు. దీని ద్వారా అవసరమైన వారికి రుణాలు అందజేస్తున్నామని, రుణాల రికవరీ శాతం కూడా సంతృప్తిగా ఉందని బుచ్చిరాం ప్రసాద్ వివరించారు. అర్చకులకు కనీస వేతనం 15,000 రూపాయలుగా నిర్ణయించారని, వేదం చదివిన వారికి గౌరవ వేతనాలను వారి వేద పఠన స్థాయిని అనుసరించి ప్రభుత్వం అందిస్తుందన్నారు. ప్రతి ఆలయ ట్రస్ట్ బోర్డులో బ్రాహ్మణులకు ప్రాతినిధ్యం కల్పిస్తున్నారని, ఇందుకు ప్రత్యేక ఆర్డినెన్స్ కూడా తెచ్చారని తెలిపారు. మేనిఫెస్టోలో బ్రాహ్మణులకు ఇచ్చిన హామీలన్నింటినీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని బుచ్చిరాం ప్రసాద్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా సాధికారిక సమితి కన్వీనర్ కె శివశర్మ, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ డైరెక్టర్లు వెలగలేటి గంగాధర్, పివి ఫణికుమార్, అంకెళ్ల వెంకటనారాయణమూర్తి, సంస్థ సిఇఓ జి నాగసాయి, విజయవాడ మేనేజర్ శ్రీనివాస్, గార్లపాటి విజయకుమార్, కిషోర్, పలువురు బ్రాహ్మణులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. వారి 12 సంవత్సరాల సందర్భంగా మరి గౌరవ చైర్మన్ గారు బుచ్చిరాం ప్రసాద్ గారు మీ అందరితో కూడా ఇక్కడ మీరు లోన్లు తీసుకుంటున్నారా, లోన్లు ఏ విధంగా ఉపయోగిస్తారు, ఇవన్నీ కూడా అడిగి మీకు కార్పొరేషన్ ఏర్పడి 12 సంవత్సరాల సందర్భంగా ఇక్కడ చెక్కులు ఇవ్వడానికి మరి చైర్మన్ గారు వారికి ముందుగా మనందరం కూడా కృతజ్ఞతలు తెలుపుతూ తప్పకుండా ఇవ్వాలి. అలాగే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి కూటమి ప్రభుత్వంలో మరి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు మన బ్రాహ్మణులకి జరుగుతున్నాయి. అందులో భాగంగా జీతాలు పెంచడమే కాకుండా మరి ప్రతి దేవాలయ కమిటీలోనూ కూడా గౌరవ చైర్మన్ గారు ఇచ్చిన సూచనల మేరకు అర్చకుడితో పాటు ఒక బ్రాహ్మణుని దేవాలయ కమిటీలో ఏర్పడేటట్టుగా చైర్మన్ గారు చేశారు. అలాంటి వాళ్ళల్లో మేమందరం కూడా విజయ్ కుమార్ గారు కానివ్వండి, శివ గారు కానివ్వండి, కన్యాధర్ గారు కానివ్వండి, వీళ్ళందరినీ తయారు చేసింది బుచ్చిరాం ప్రసాద్ గారే. మా లాంటి వాళ్ళందరినీ అందుకని ఈరోజు ఈ కార్యక్రమానికి మరి చెక్కులు ఇచ్చే కార్యక్రమానికి ప్రారంభించవలసింది సిఇఓ గారిని. మొట్టమొదటిసారిగా బ్రాహ్మణ కార్పొరేషన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసి ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్లో బ్రాహ్మణ సంక్షేమ సంస్థకి 25 కోట్లు కేటాయించిన సందర్భంగా 12 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. దానికి ముఖ్య అతిథిగాను గౌరవ అధ్యక్షులుగా మనకు వచ్చింది గౌరవ అధ్యక్షులు చైర్మన్ గారు బుచ్చిరాం ప్రసాద్ గారు. వారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి. అట్లాగే కార్పొరేషన్స్ వ్యవస్థలో గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు 2015వ సంవత్సరంలోనే అక్టోబర్ 31వ తారీఖున ప్రారంభించబడింది. సో ఆ సంస్థ 2014లో నారా చంద్రబాబు నాయుడు గారు కార్పొరేషన్కి 25 కోట్ల రూపాయలు రిటర్న్ అకౌంట్లో బడ్జెట్లో కేటాయించడం జరిగింది. అది జరిగి 12 ఏళ్ళు అయింది. ఈ కార్పొరేషన్ ఈ 12 ఏళ్లలో కార్పొరేషన్తో పాటు కోఆపరేటివ్ సొసైటీ కూడా అక్టోబర్ 31వ తారీఖు కోఆపరేటివ్ సొసైటీని కూడా ఏర్పాటు చేశారు. రేపు 31కి అక్టోబర్ 31కి 12 ఏళ్ళు కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేసి కూడా 12 ఏళ్ళు నిండుతుంది. అందుకని మీ ద్వారా మేము ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఇవాళ 82,500 మెంబర్షిప్ ఉంది. సిఇఓ గారు మెంబర్షిప్ ఉంది ఇవాళ. అది 90,000 ఈ నెల 15 రోజులలో దగ్గర 90,000 మెంబర్షిప్కి వెళ్ళాలని చెప్పి టార్గెట్ 75 రోజులు ఉంది. ఈ 75 రోజులకి ఇంకొక 8,000 9,000 మెంబర్షిప్ పెంచి 90,000 టార్గెట్ పెట్టుకుని వెళ్ళాలని చెప్పి ఆలోచన చేయడం జరుగుతుంది. ఈ దేశంలోనే కోఆపరేటివ్ సిస్టంలో అత్యధికటువంటి మెంబర్షిప్ ఉన్నటువంటి కోఆపరేటివ్ సొసైటీ బ్రాహ్మణ్ కోఆపరేటివ్ సొసైటీ అని సగర్వంగా మీకు నేను తెలియజేసుకుంటున్నా. ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు 30 కోట్ల రూపాయలు మూలధనంతో కోఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేశారు. ఇవాళ అది 77 కోట్ల రూపాయల డిపాజిట్లతోటి
అదేవిధంగా 120 కోట్ల రూపాయలు అవుట్ స్టాండింగ్ లోన్స్ తోటి 275 కోట్ల టర్న్ ఓవర్ తోటి 90,000 మెంబర్షిప్ తోటి కోఆపరేటివ్ సొసైటీ ముందుకెళ్తుంది. అది కోఆపరేటివ్ దగ్గర దగ్గర 17 బ్రాంచులు ఉన్నాయి ఇవాళ ఈ రాష్ట్రంలో. ప్రతిరోజు కూడా ఎక్కడో అక్కడ లోన్స్ ఇస్తూ లోన్ రికవరీ కూడా ఎంతో బాగుంది మా దగ్గర. అందుకని లోన్లు కూడా ఇవ్వగలుగుతున్నాం. అందుకని మేము ఇచ్చేటప్పుడే పరీక్ష చేసుకుని ఎగ్జామిన్ చేసుకుని చేసే పద్ధతి ఉంటుంది కాబట్టి సిస్టమేటిక్గా బ్యాంకింగ్ సిస్టమ్ నడుస్తోంది. ఇది 12 ఏళ్ళు నిండిన సందర్భంలో మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఓ బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి మన బ్రాహ్మణ సంక్షేమం కోసం ఆ ప్రభుత్వంలో 263 కోట్ల రూపాయలు ఇచ్చి 1,63,000 మంది ఫ్యామిలీస్కి బెనిఫిట్ చేసినటువంటి సందర్భం ఆ గత ప్రభుత్వంలో మా ప్రభుత్వం 2014-19లో జరిగినటువంటి సందర్భం. ఇక్కడ ఇంత మంచి బిల్డింగ్ మీరు చూస్తున్నారు. ఇంత మంచి బిల్డింగ్లో బ్రాహ్మణ కార్పొరేషన్ సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. అందుకని దానితో పాటు గత ప్రభుత్వంలో కార్పొరేషను సొసైటీ నిర్వీర్యం చేసినటువంటి తర్వాత వచ్చినటువంటి సందర్భంలో 2024 తిరిగి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలతోటి ఇవాళ బ్రాహ్మణ సమాజానికి కూటమి ప్రభుత్వం ఇవ్వటం జరిగింది. దానిలో భాగంగానే ప్రతి గుడిలో కూడా ఆంధ్రప్రదేశ్లో ఎండోమెంట్ ప్రతి గుడిలో కూడా ఒక ట్రస్టీ బోర్డు మెంబరు. చాలామంది అనుకుంటారు గుడిలో దేవాలయంలో ఉన్న పూజారి గారు ఉన్నారు కదా ఇంకో ట్రస్టీ బోర్డు మెంబర్ ఎందుకని అడిగారు. కానీ చంద్రబాబు నాయుడు గారితో అడిగితే లేదు, మీకు రాజకీయ అవకాశాల కోసం కింద నుంచి స్ట్రాంగ్ ఫౌండేషన్ మీకు ఉండాలంటే గుళ్ళు ప్రధానంగా మీకు పనికొస్తాయి. మీకు సంబంధించింది గుళ్ళు కాబట్టి ప్రతి గుడిలో కూడా ఓ ట్రస్టీ బోర్డు మెంబర్ని ఏర్పాటు చేస్తానని చేసి దానికోసం మళ్ళా ఎవరన్నా వచ్చి మార్పులు చేర్పులు చేస్తారని జీవో కాకుండా ఆర్డినెన్స్ 2/3 మెజారిటీ తోటి ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఇవాళ రాష్ట్రంలో ఉన్న ప్రతి గుడిలో కూడా ఓ ట్రస్టీ బోర్డు మెంబరు రావటం జరుగుతోంది, వస్తున్నారు కూడా. అదేవిధంగా నెక్స్ట్ మేము మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ధూపదీప నైవేద్యం కోసం 50,000 లోపల ఉన్నటువంటి ఆదాయం ఉన్నటువంటి గుళ్ళల్లో 5 నుంచి 10,000, పెద్ద గుళ్ళల్లో 10 నుంచి 15,000 రూపాయలు జీవోలు ఇచ్చాం. అదేవిధంగా ఆగమశాస్త్ర ప్రకారం ఆగమశాస్త్ర కమిటీలను ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి అర్చకుడికి 15,000 రూపాయలు మినిమం వేతనం ఉండాలని కూడా జీవో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మళ్ళా వేదం చదువుకున్న పిల్లలకి 6A టెంపుల్స్లో ప్రతి గుడిలో కూడా వేద పాఠశాలలు ఉన్నాయి. ఆ గుళ్ళల్లో వేదం చదువుకున్న పిల్లలకి వేద పాఠశాలలో వేదం చదువుకున్న పిల్లలకి 3,000 రూపాయలు ప్రతి నెల కూడా 3 ఏళ్ళు చదువు అయిపోయిన తర్వాత 3 ఏళ్ళు వాళ్ళు స్టైఫండ్ ఇస్తారు. 5 ఏళ్ళు చదువుకున్న వాళ్ళకి 87,000 రూపాయలు చదువు అయిపోయి బయటకు వచ్చేటప్పుడు, 7 ఏళ్ళు చదువుకున్న వాళ్ళకి 1,25,000 రూపాయలు కూడా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు 3,000 రూపాయలు ప్రతి నెల 3 ఏళ్ళు స్టైఫండ్ ఇస్తున్నాం. ఈ కార్యక్రమాలన్నీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తుంది. అపర కర్మలు చేసుకోవడానికి బిల్డింగ్ కట్టాలని చెప్పి ఆ రోజున అనుకున్నాం. అపర కర్మల కోసం స్థలాల కోసం ప్రభుత్వంకి లెటర్ రాసాం. ప్రభుత్వం అందరు కలెక్టర్కి లెటర్ రాసింది. మా విజయ్ గారు కూడా విజయవాడలో ఒక స్థలం చూశాడు. దాంట్లో రాబోయే రోజుల్లో ఓపెన్ చేస్తాం, శంకుస్థాపన చేస్తాం. ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం చేస్తూ ముందుకెళ్తుంది. ఇవన్నీ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఇవాళ లోకేష్ గారికి జాంపవిలో పాదయాత్రలో ఆ రోజున వాగ్దానాలు చేసినటువంటి నిలబెట్టుకున్నటువంటి లోకేష్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఇంకోటి కూడా మీ ద్వారా నేను ఒకటే చెప్తున్నా, రాబోయే కాలంలో మున్సిపల్ అండ్ పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి. ప్రతి కార్పొరేషన్లో ప్రతి మున్సిపాలిటీలో కూడా బ్రాహ్మణులకు ప్రాతినిధ్యం 100% ముఖ్యమంత్రి గారు ఇస్తారు. మీరు మీ ద్వారా ఒకటే నేను కోరుకునేది, మనం క్యాండిడేట్లను ఎత్తుక్కొని పెట్టుకుంటే గెలిచే క్యాండిడేట్కి సీటు పెంచే బాధ్యత కార్పొరేషన్ చైర్మన్గా, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడిగా, బ్రాహ్మణ సాధికార కమిటీ అధ్యక్షుడిగా నేను బాధ్యత తీసుకుంటాను. వాటి కోసం మనం అందరం కలిసికట్టుగా పనిచేసి ముందుకు తీసుకెళ్దాం. రాష్ట్రంలో బ్రాహ్మణ అభ్యుదయం కోసం పనిచేద్దామని మరొకసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ, మరొకసారి 12 ఏళ్ళు అయిన సందర్భంలో నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. Like, subscribe and press the bell icon for new updates.